మంచి మైక్రోబ్స్ కూడా ఉంటాయి కదా సాయిల్ లో, దానికి కూడా మంచి ఎన్హాన్స్మెంట్ ఇస్తుంది అనమాట. నైట్రోజన్ రిచ్ సాయిల్ తయారవుతుంది, అంటే ఈజీ సోర్స్ ఆఫ్ నైట్రోజన్. అలాగే ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటాయి. ప్లాంట్ కి మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట ఈ సోయాబీన్. తొందరగా గ్రోత్ అవుతుంది ప్లాంట్. మంచి హెల్తీ ఫ్రూట్స్, హెల్తీ ఫ్లవర్స్ కూడా వస్తాయి. రైస్ చాలా మంచిది అనమాట ప్లాంట్ గ్రోత్ కి. స్ట్రాంగ్ స్టెమ్స్ వస్తాయి, అలాగే చాలా తొందరగా ప్లాంట్ పెరుగుతుంది. బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉంటాయి, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్ మాత్రం చాలా లష్ గ్రీన్ గా పెరుగుతుంది. మంచి బ్యాక్టీరియాని పెంచడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే మంచి ఫంగై కూడా పెరుగుతుంది అనమాట సాయిల్లో. సో సాయిల్ కి చాలా చాలా అవసరం అనమాట రైస్. సో నెక్స్ట్ 24 hours అయిన తర్వాత మూత తీస్తే వాటర్ ఇలా కనిపిస్తుంది, ఇలాగ నొరుగ లాగా వస్తుంది, అంటే ఫర్మెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఒక కర్రపుల్ల తీసుకొని.